హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ ఇండియాలోని ఫస్ట్ టైం హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక లా ప్రపోజ్ చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ప్రత్యేకంగా హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి లా తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఈ కాంటెక్స్లో ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అఫ్ కోర్స్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే హైలైట్స్, దెన్ సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ పేరు వచ్చేసి కర్ణాటక హేట్ స్పీచ్ బిల్ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, ఇందులో ఫస్ట్ కాంటెక్స్ట్ వీళ్ళు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, అలానే మనకి హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ అంటే ఏంటి అని చెప్పేసి. అఫ్ కోర్స్ మనం జనరల్గా సొసైటీలో చూస్తుంటాం కొన్ని సందర్భాలలో చిన్న చిన్న వాట్సాప్ ఆర్గ్యుమెంట్స్ కానీ అలానే ట్విట్టర్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇది కాస్త మనకి స్నోబాలింగ్ ఎఫెక్ట్ లాగా రెండు వర్గాల మధ్యలో హేట్ క్రియేట్ చేస్తుంటుంది, రెండు కమ్యూనిటీల మధ్యలో హేట్ క్రియేట్ చేస్తుంటుంది. ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీలో మనకు డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటుంటాం కదా, మనకు రిలీజియస్ డైవర్సిటీ ఉంది అండ్ మనకి లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉంది, అలానే క్లాస్ డైవర్సిటీ ఉంది, క్యాస్ట్ డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ అనేది పాజిటివ్ ఒకవైపున చూస్తే కనుక, కాకపోతే కొన్ని సందర్భాలలో ఇట్లాంటి డైవర్సిటీ ఉన్నప్పుడు కొన్ని వర్గాల వాళ్ళు వేరే వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం కూడా మనం సొసైటీలో చూస్తుంటాం. అంటే వీళ్ళందరూ టెర్రరిస్ట్ అని, లేకపోతే వీళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళు అని చెప్పేసి, అంటే స్టార్టింగ్ అది అనడానికి లేదా వినడానికి లాఫబుల్, నవ్వుకోవడానికి ఉన్నా కూడా తర్వాత స్లోగా అది ఒక బిలీఫ్ని క్రియేట్ చేస్తుంది. ఆ బిలీఫ్ కాస్త తర్వాత రోజులలో దాన్ని నమ్మి ఆ బిలీఫ్ ప్రకారం నడుచుకునే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా హేట్ స్పీచ్లో భాగమే. మరి ఈ హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయడానికి ఇండియా మొత్తానికి సంబంధించి ఒక డిఫైన్డ్ లా ఉందా లేదా, ఓకే ఉంటే ఆ లా ఏం చెప్తుంది, అండ్ అలానే కర్ణాటక లా తీసుకురాబోతున్నటువంటి లేదా ప్రపోజ్ చేస్తున్నటువంటి పనిష్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ సో సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ టాపిక్ మీద తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి, అండ్ మనకి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇక్కడ మనకి కర్ణాటక గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నటువంటి యొక్క పనిష్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలానే ఇది అందరికీ అప్లికేబుల్లా, దీని నుండి కొంతమంది ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు, అలా ఎగ్జెంప్ట్ కాబడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దీని నుంచి అనేవి మనం ఓవరాల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే సరే, మనకి ఈ టాపిక్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో పాలిటీ, అలానే జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో కాంటెక్స్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. కర్ణాటక గవర్నమెంట్ అనేది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హేట్ స్పీచ్ని కంట్రోల్ చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం. ఓకే, సో ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ హేట్ స్పీచ్ లా. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సిన ఏంటంటే మన ఇండియాలో హేట్ స్పీచ్ కంట్రోల్ చేస్తూ నేషనల్ లెవెల్లో ఒక చట్టం అంటూ లేదు. ఓకే, సో మనకి హేట్ స్పీచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే హేట్ స్పీచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నో నేషనల్ లెవెల్ లెజిస్లేషన్. ఓకే, దెన్ ప్రజెంట్ ఏమున్నాయి మన ఇండియాలో హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయడానికి? ప్రజెంట్ ఇండియాలో హేట్ స్పీచ్, ఓకే హేట్ స్పీచ్ రెగ్యులేటెడ్ బై ప్రజెంట్ రెగ్యులేట్ అవుతున్నాయి హేట్ స్పీచ్ ఇండియాలో బిఎన్ఎస్ ప్రొవిజన్స్. మనకు బిఎన్ఎస్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ అనేవి ఈ యొక్క హేట్ స్పీచ్ని కంట్రోల్ చేస్తున్నాయి ప్రజెంట్. అంటే హేట్ స్పీచ్ అనేది ఓకే ఆఫ్టర్ ఇన్సిడెంట్ అకర్డ్ దెన్ ఈ యొక్క బిఎన్ఎస్ ప్రొవిజన్ ప్రకారం కేసులు పెడుతున్నారు అన్నమాట. కాకపోతే మనం చాలాసార్లు మనం వినుంటాం ఒక సామెత ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే హేట్ స్పీచ్ అనేది అసలు జరగకుండానే, లేదా హేట్ స్పీచ్ చేయాలంటే ఎవరైనా సో భయపడే విధంగా ఉంటే బాగుంటుంది కదా, అంటే హేట్ స్పీచ్ జరగకుండా ఉంటే బాగుంటుంది కదా జరిగిన తర్వాత పని చేసే కన్నా అని కర్ణాటక ప్రభుత్వం బిలీవ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క హేట్ స్పీచ్ని ప్రివెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి, ఓకే ప్రివెంటింగ్ హేట్ స్పీచ్ని ప్రివెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిందనమాట. ఓకే ప్రపోజ్డ్ న్యూ లా
ఈ కొత్త లా ప్రపోజ్ చేస్తుంది. ఇది మీకు అర్థం కావాల్సింది. సో ఈ లాకు సంబంధించిన డీటెయిల్స్ ఎలాగో మనం మాట్లాడుకుంటాం. అలానే హేట్ స్పీచ్ నేమ్లోనే ఉంది. హేట్ స్పీచ్ అంటే ఏంది? హేట్ చేసేటటువంటి స్పీచ్. అవునా కదా? ఎవరిని హేట్ చేస్తున్నాం మనం? వేరే మతాన్ని ఉండొచ్చు, వేరే కులాన్ని ఉండొచ్చు, వేరే జెండర్ని ఉండొచ్చు. సో ఇలా ఒక వ్యక్తి యొక్క రీజియన్ని బేస్ చేసుకొని, రిలీజియన్ని బేస్ చేసుకొని, క్యాస్ట్ బేస్ చేసుకొని, జెండర్ ఐడెంటిఫికేషన్ని బేస్ చేసుకొని మనం వేరే వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టయితే కనుక, డిస్క్రిమినేట్ చేస్తూ మాట్లాడినాం అండ్ వాళ్ళకి సంబంధించి ఏదైనా మనం ఒక సైన్స్ డిస్ప్లే చేసినా, ఎలక్ట్రానికల్గానైనా సరే లేదా కాలమ్స్ రిటర్న్గానైనా సరే, ఇవన్నీ కూడా మనకి హెయిట్ స్పీచ్కి కౌంట్ అవుతుంది అనమాట. ఓకే, కోర్స్ దీనికి ఎగ్జామ్షన్ ఉంది. ఎగ్జామ్షన్ ఎవరికి ఇచ్చారని చెప్తాను నేను మీకు. ఓకే, సో ఇప్పుడు మీకు హెయిట్ స్పీచ్ అంటే అర్థమైంది అనుకుంటాం. యాక్చువల్లీ మన ఇండియాలో స్పీచ్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం స్పీచ్కి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ 2 డైమెన్షన్స్ ఏంటంటే, స్పీచ్ అంటే మాట్లాడడం అనేది, అంటే భావ వ్యక్తీకరణ. స్పీచ్ అనేది ఓకే భావ వ్యక్తీకరణ అంటాం కదా. స్పీచ్ అనేది పాజిటివ్. ఈ పాజిటివ్ సెన్స్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఆర్టికల్ 19 క్లాజ్ 1లో ఉంది ఆల్రెడీ మనకి. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బట్ అట్ ద సేమ్ టైం ఈ స్పీచ్ అనేది మిస్యూజ్ అవ్వద్దు కదా, కాబట్టి దీనిపైన రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి అనేది మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ఉంటుంది. ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్? ఆ రెస్ట్రిక్షన్స్ మనకి పబ్లిక్ ఆర్డర్ని దెబ్బతీసేలా ఉండకూడదు. ఓకే, అండ్ అలానే సొసైటీలో ఎనిమోసిటీ. ఓకే, ఎనిమోసిటీ అంటే వివిధ వర్గాల మధ్యలో ఈ యొక్క శత్రుత్వం పెంచేలా ఉండకూడదు. అండ్ మనకి వేరే కంట్రీతోని ఫ్రెండ్లీ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్. ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ అంటే మన కామెంట్స్ మన కంట్రీకి వేరే కంట్రీకి మధ్యలో ఉన్న రిలేషన్స్ని ఎఫెక్ట్ చేసేలా ఉండకూడదు. ఓకే, దాంతోపాటు మనకి డిఫమేషన్, వేరే వాళ్ళ యొక్క ఇమేజ్ని అంటే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేలా ఉండకూడదు. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు యొక్క స్థాయిని కోర్టు యొక్క స్థాయిని తక్కువ చేసేలా ఉండకూడదు. సో ఇప్పుడు ఇవన్నిటిల్లో మెయిన్గా కర్ణాటక బిల్లు దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? ఇలా ఎనిమోసిటీని పెంచే విధంగా లేదా పబ్లిక్ ఆర్డర్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఎవరైనా హేట్ స్పీచ్ ఓకే చేస్తే కనుక దాన్ని కంట్రోల్ చేయడం కోసం అన్నమాట. ఓకేనా? సరే, మరి ఎందుకు హేట్ స్పీచ్ని మనం కంట్రోల్ చేయాలి? ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని వాల్యూస్ని ఇచ్చింది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఏంటది? ఎవ్రీవన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అలానే మనకి పబ్లిక్ ఆర్డర్ అనేది మనము అంటే మెయింటైన్ చేస్తుండాలి. అండ్ ఇండియన్ పీపుల్ మధ్యలో ఒక ఫ్రెటర్నిటీని ప్రమోట్ చేయాలంటే, ఇవన్నీ ప్రమోట్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకు హేట్ స్పీచ్ వల్ల ప్రమోట్ అవుతాయా? ప్రమోట్ అవ్వకపోగా దానివల్ల మనకు అవి ఒక అబ్స్ట్రాక్ట్ లాగా ఉంటుంది హేట్ స్పీచ్ అనేది. కాబట్టి హేట్ స్పీచ్ని మనం రెగ్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇండియాలో ఒక హేట్ స్పీచ్కి సంబంధించి ఒక కామన్ లా అంటూ లేదు. మన క్రిమినల్ లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రొవిజన్స్, సెక్షన్స్ కంట్రోల్ చేస్తుందని చెప్పాను. అండ్ హేట్ స్పీచ్ అంటే ఏందో మనం ఆల్రెడీ కవర్ చేసాం. అండ్ కర్ణాటక అనేది ఎస్పెషల్లీ ఇన్ని రోజులు హేట్ స్పీచ్ అనేది కోర్టులు మాత్రమే కంట్రోల్ చేసేది ఒక క్రిమినల్ల ద్వారా. ఈ కోర్టుల నుంచి స్పెషల్గా ఒక లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ అంటే చట్టపరమైనటువంటి ఒక ఇంటర్వెన్షన్ అనేది ఒక కొత్త స్టెప్ అని చెప్పొచ్చు. బట్ ఇది కాన్స్టిట్యూషనల్గా ఎంత మట్టి కరెక్ట్ ఉంటుంది, ఇది ఎలా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ముందు చూస్తుంటాం మనం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో హేట్ స్పీచ్ అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ పైన కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సేమ్ కంటెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళంటే ఎలాంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తుంటాం. అలా ఉన్నప్పుడు అసలు మొత్తం ఈ యొక్క పర్పస్ మొత్తం డిఫీట్ అయినట్టే కదా. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే అండ్ చట్టం వల్ల అందరూ సమానంగా రక్షించబడాలని చెప్పేసి మనం ఆర్టికల్ 14లో మాట్లాడుకున్నాం, అవునా కదా. సో ఇది ఫస్ట్ స్పెసిఫిక్. అండ్ ఇదివరకు ఇట్లాంటి హేట్ స్పీచ్ పైన ఒక లా ఉంటే బాగుంటుందని చెప్పేసి లా కమిషన్ గతంలో చెప్పింది. అండ్ దీనిపైన రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఎవరైనా సరే ఏదైనా ఒక బిల్ని మినిస్టర్ కాకుండా అదర్ దాన్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసినట్టయితే దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. ఓకే, సో సింపుల్ మీకు క్వశ్చన్, ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అయితే, జాగ్రత్త వినండి, ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అయితే గవర్నమెంట్ రిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? రిజైన్ చేయాల్సిన అవసరం లేదా? ఆన్సర్ చేయండి. ఓకే, సరే, దీని యొక్క పర్పస్ ఏంటి అని మనం కవర్ చేసాం ఆల్రెడీ. హేట్ స్పీచ్ అంటే ఏవేవి ఉంటాయని చెప్పాము. ఇప్పుడు మనకు బిఎన్ఎస్లో కొన్ని సెక్షన్స్ హేట్ స్పీచ్ని కవర్ చేస్తున్నాను కదా, అవి కవర్ చేసేదానికన్నా ఎక్కువగా ఈ యొక్క కర్ణాటక బిల్ అనేది మోర్ వైడర్ ఇన్ నేచర్, మోర్ ఇంక్లూజివ్ ఇన్ నేచర్. అంటే
బిఎన్ఎస్ సెక్షన్స్ కవర్ చేస్తున్న దానికన్నా ఎక్కువ కర్ణాటక గవర్నమెంట్ బిల్ కవర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్ఎస్ సెక్షన్లో జెండర్ బేస్డ్ కానీ లేదా సెక్షువల్ ఓరియంటేషన్ బేస్డ్ కానీ ఇట్లాంటి వాటిపైన ఏదైనా హేట్ స్పీచ్ అది బిఎన్ఎస్ సెక్షన్లో కవర్ చేయలేదు, బట్ ఇప్పుడు కర్ణాటక బిల్ కవర్ చేస్తుంది. అండ్ హేట్ స్పీచ్ అనేది చనిపోయిన పర్సన్స్ మీద చేసినా కూడా కర్ణాటక బిల్ కవర్ చేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చనిపోయిన లెజెండ్స్ పైన డిఫరెంట్ కొంతమంది తెలిసి తెలియకుండా హేట్ స్పీచ్ చేస్తుంటారు కదా. ఈ మధ్యలో మనకి గాంధీ గారిని అనడం కానీ, నెహ్రూ గారిని అనడం కానీ, అండ్ ఇట్లాంటి వాళ్ళని అనడం చాలా కామన్గా అయిపోయింది. సో అట్లాంటి దాన్ని కూడా ఇది అడ్రస్ చేయబోతుంది అనమాట. ఓకే, సో ప్రిజుడిస్ అంటే మనకి డిస్క్రిమినేషన్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో ఈ యొక్క హేట్ స్పీచ్ జరిగిందనుకోండి, లేదా ఒక కంపెనీకి సంబంధించి జరిగినటువంటి ఈవెంట్లో హేట్ స్పీచ్ జరిగిందనుకోండి, దీనివల్ల ఆ హేట్ స్పీచ్ ఎవరైతే చేశారో వాళ్ళే కాకుండా ఆ ఈవెంట్ అయితే కనుక ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుంది, కంపెనీ అయితే కనుక కంపెనీ మేనేజ్మెంట్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా మా ఎంప్లాయీ చేశాడు మాకు సంబంధం లేదు అని తప్పించుకోవడానికి లేదనమాట. దీన్ని మనం లీగల్గా వైకేరియస్ లయబిలిటీ అంటాం. వైకేరియస్ లయబిలిటీ అంటే ఈ యొక్క తన దగ్గర ఎంప్లాయీ ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే యజమాని కూడా దానికి బాధ్యుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాలో అంటే కొంతమంది తెలుసు అనుకుంటా, నేను ఎల్ఎల్బి కూడా చేసిన విషయం. లాలో మీకు ఈజీగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, మీరు మీ బైక్ని సర్వీస్ ఇవ్వడానికి ఒక సర్వీస్ స్టేషన్, ఒక బైక్ సర్వీసింగ్ పాయింట్లో ఇచ్చారనుకోండి. మీ బైక్ మొత్తం రిపేర్ అయిపోయిన తర్వాత వర్కర్ ఏం చేస్తే జనరల్గా బైక్ సరిగా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేస్తాడు. ఈ సందర్భంలో మీ బైక్ని ఒక వర్కర్ టెస్ట్ చేస్తా అని తీసుకెళ్ళి ఒక యాక్సిడెంట్ చేశాడు అనుకోండి. యాక్సిడెంట్ చేశాడు కదా, ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వస్తుంది? ఈ యొక్క వర్క్షాప్ ఓనర్ రెస్పాన్సిబులా, లేదా బైక్ నడిపినటువంటి వర్కర్ది రెస్పాన్సిబులా? మీరే రీసెర్చ్ చేసి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటే కదా. ఈ మీరు సరే మా బైక్ లేదు కారు ఉంది అంటే కనుక సేమ్ అప్లై, రెండు చేయండి. ఓకే, రెండు లేవనుకుంటే కనుక ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి, లేదా ఆన్లైన్లో చెక్ చేయండి. సరే, కర్ణాటక తీసుకొచ్చినటువంటి బిల్లు ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా తెలిసి తెలియక మిస్టేక్ చేస్తే కనుక ఫైన్ 50,000 అండ్ ఇంప్రిజన్మెంట్ 1 to 7 years ఉంటుంది. అండ్ రిపీటేటివ్గా సెకండ్ టైం కూడా వాళ్ళు చేసినట్టయితే కనుక 1 lakh పెనాల్టీ అండ్ 2 years నుంచి 10 years వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇది కాగ్నిజిబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఓకే, నాన్ బెయిలబుల్ అంటే స్టేషన్ బెయిల్ రాదు, ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ దగ్గర బెయిల్ తీసుకోవాల్సిందే. మరి మ్యాజిస్ట్రేట్ అంటున్నాం కదా, మరి కేసుల్ని విచారించేది ఎవరు? కర్ణాటక లా ప్రకారం దీన్ని ప్రాసిక్యూట్ చేసేది ఎవరంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ దీన్ని విచారణ చేస్తారనమాట. అండ్ దీనికి ఎగ్జంప్షన్ ఏంటి? ఎగ్జంప్షన్ ఎవరైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జెన్యున్గా కార్టూన్స్ గీస్తూ లేదా ఒక రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, అట్లాంటి వాటికి జనరల్గా హేట్ స్పీచ్ కంట్రోల్లోకి రాదు కాబట్టి, సో అదంట హేట్ స్పీచ్ డెఫినేషన్లోకి రాదు కాబట్టి వాళ్ళే ఎక్సెప్షన్ అనమాట. ఓకే, అండ్ ఈ బిల్లు ప్రకారం ఎవరైనా హేట్ స్పీచ్కి సబ్జెక్ట్ అయ్యారనుకోండి, హేట్ స్పీచ్ వల్ల బాధపడి ఉన్నారనుకోండి, విక్టిమ్ కాంపన్సేషన్ కూడా ఉంది ఈ యొక్క లా ప్రకారం. ఓకే, సరే, బిఎన్ఎస్లో మనకి సెక్షన్ 196 రెండు గ్రూప్స్ మధ్యలో కానీ సమాజంలో వైలెన్స్ పెంచే విధంగా చేస్తే శిక్షించేది బిఎన్ఎస్ 196. అన్ఫార్చునేట్గా మనకి ఈ యొక్క బిఎన్ఎస్ 196 ప్రకారం నమోదైనటువంటి కేసుల్లో అట్లీస్ట్ ఒక 20% కేసుల్లో కూడా శిక్ష పడట్లేదు. అంటే మీనింగ్ ఏంటి? చాలా కేసులు ఫాల్స్గా లేదా ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ అనేవి ఫైల్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఫాల్స్ కేసెస్ ఉంటాయో అప్పుడు వాటి యొక్క కన్విక్షన్ కూడా తక్కువే ఉంటుంది కదా, అవునా కదా? దట్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఈ డేటా అనేది మనకి ఎన్సీఆర్బీ డేటా నుంచి వస్తుంది. అలానే సెక్షన్ 299 బిఎన్ఎస్ ఇదేంటంటే రిలీజియస్, అంటే కావాలని ఒక రిలీజియస్ పర్సన్ వాళ్ళు వేరే రిలీజియస్ని ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు ఈ సెక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలానే సెక్షన్ 353 బిఎన్ఎస్ ఈ సెక్షన్ కూడా ఇది జనరల్ అన్నమాట. అంటే మనం మాట్లాడేటటువంటిది హేట్ స్పీచ్ వల్ల పబ్లిక్ ఆర్డర్ ఎఫెక్ట్ అయిందనుకోండి, అప్పుడు సెక్షన్ 353 కూడా యూజ్ చేస్తుంటారు. అండ్ మనకి ఆన్లైన్లో ఒకవేళ యాక్చువల్లీ ఆన్లైన్లో హేట్ స్పీచ్ని రెగ్యులేట్ చేయడానికి ఇదివరకు మనకి ఐటీ యాక్ట్లో సెక్షన్ 66A ఉండేది. కాకపోతే ఈ 66A అనేది చాలా డేంజరస్ సెక్షన్ అన్నమాట. దీన్ని గవర్నమెంట్ అథారిటీస్ మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసినటువంటి సుప్రీంకోర్టు శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో ఈ సెక్షన్ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఒక డెడికేటెడ్ సెక్షన్ అంటూ ఏం లేదు ఈ యొక్క హేట్ స్పీచ్ని రెగ్యులేట్ చేయడానికి కోసం అని చెప్పేసి. సుప్రీంకోర్టు మనకి అక్టోబర్ 2022లో 2023లో డిఫరెంట్ టైంలో సుప్రీంకోర్టు ఏం చెప్తూ వచ్చిందంటే కనుక మన ఇండియాలో ఆల్రెడీ
చాలా చాలా చట్టాలు ఉన్నాయి ఈ యొక్క హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయడానికి. మన దగ్గర లేనిదేంది చిత్తశుద్ధి, అంటే పొలిటికల్ విల్నెస్ అనేది లేదు. కాబట్టి విల్నెస్ అనేది చూపెట్టాలి ప్రభుత్వాలు అని చెప్తూ మొన్న రీసెంట్గా 2025లో నవంబర్ 2025లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మేము ఇంతకుముందే తెహసీన్ పూనావాలా కేస్ 2018లో ఏం చెప్పామంటే ఈ యొక్క గవర్నమెంట్స్ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. నోడల్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటారు? డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు. ఈ నోడల్ ఆఫీసర్స్ హేట్ స్పీచ్ పైన నమోదైనటువంటి క్రైమ్స్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెహసీన్ పూనావాలా కేసులో మేము ఏమేమైతే గైడ్లైన్స్ ఇచ్చామో అవి మీరు ఫాలో అయితే సరిపోతుంది యాక్చువల్గా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఇంతకుముందు యొక్క హేట్ స్పీచ్ పైన ఒక సూటబుల్ లెజిస్లేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పాను కదా. లా కమిషన్ అండ్ ప్రైవేట్ మెంబర్ బిల్ మనకి ట్రై చేశారు, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. బట్ ఓవరాల్గా ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అండ్ నెగిటివ్స్ ఉన్నది ఏంటంటే ఇది ఒక పొలిటికల్ వెండెట్టా, అంటే రాజకీయపరమైనటువంటి కక్ష సాధించడానికి ఇది ఒక వెపన్ లాగా మాత్రం అవ్వకూడదని మనం ఆశిద్దాం. బట్ ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే మన ఇండియాలో హేట్ స్పీచ్ రెగ్యులేషన్స్ విషయంలో చట్టాల్లో క్లారిటీ అవసరం అండ్ చేసిన చట్టాల విషయంలో పోలీసులకు ప్రాపర్గా, ఎందుకంటే వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఒక ట్రైనింగ్ అవసరం. అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అండ్ దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హేట్ స్పీచ్ని మధ్యలో ఒక డెలికేట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసినప్పుడే ఇట్లాంటి చట్టాల వల్ల మనకు ఒక యూజ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పటివరకు నేర్చుకున్న కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్, ఓకే, జాగ్రత్తగా చదవండి, పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్ 2025. దీనికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, చదువుదాం, జాగ్రత్త వినండి. ఇండియాలో స్టాండ్ అలోన్ సెంట్రల్ లా డిఫైనింగ్ అండ్ పెనలైజింగ్ హేట్ స్పీచ్, అంటే భారతదేశం మొత్తానికి కూడా కామన్గా హేట్ స్పీచ్కి సంబంధించి ఒక కామన్ లా ఉంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఈ బిల్లో మనకి ట్రెడిషనల్గా కాకుండా జెండర్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్ వల్ల హేట్ స్పీచ్ చేసినా కూడా అది కూడా కవర్ అవుతుంది, అది బిఎన్ఎస్లో కవర్ కాంతి కూడా ఇందులో కవర్ అవుతుంది అంటున్నారు. థర్డ్ వన్, ఈ బిల్లు కలెక్టివ్ లయబిలిటీ అనేది కూడా ఉంది, అంటే ఏదైనా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు తప్పు చేస్తే ఆఫీస్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దానికి రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, ఆల్ అఫెన్సెస్ అండర్ ద బిల్ ఆర్ బెయిలబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్, అంటే ఇది తప్పు చేసిన వాళ్ళకి బెయిలబుల్, స్టేషన్ బెయిల్ వస్తుంది, ఇది నాన్ కాగ్నిజబుల్ అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్స్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్, అంటే ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లులో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఏంటి, అలానే ఈ యొక్క మన ఇండియాలో డిఫరెంట్ క్రిమినల్ లాస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా స్టేట్ స్పెసిఫిక్ లాస్ తీసుకురావడం వల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ అండ్ ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి, కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హేట్ స్పీచ్ కంట్రోలింగ్ బిల్. ఓకే, ఈ కాంటెక్స్లో అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ విధంగా ఉంది, దాని ఆర్టికల్ 19(1)A అండ్ ఆర్టికల్ 19(2) ఏ విధంగా రెగ్యులేట్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇండియాలో కామన్గా ఒక లా లేదు, దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చిందని చెప్పాను. అండ్ ఇప్పుడు ఇండియాలో క్రిమినల్ ప్రొవిజన్స్ ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయో బిఎన్ఎస్ ప్రొవిజన్స్ని మనం ఓవర్వ్యూ తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క కమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, తెహసీన్ పూనావాలా రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. ఓవరాల్గా ఇందులో ఉన్న పాజిటివ్స్, ఇందులో ఉన్న నెగిటివ్స్ కూడా మనం కవర్ చేసాం. ఓకే, ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ వాల్యూ ఎడిషన్లా ఉంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అలానే మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేయండి. నేను వాటిని ట్రాక్ చేస్తున్నాను. ఐ విల్ ట్రై టు మేక్ videos on that. Thanks for watching this video. Have a great day. Jai Hind.